ఇండస్ట్రీ పూర్తిగా సీక్వెల్స్ పై ఆధారపడే పరిస్థితి వచ్చేసింది. అందులోనూ అక్షయ్ కుమార్ అయితే సీక్వెల్ స్టార్ గా మారాడు. గతంలో తాను నటించి హిట్ అయిన ప్రతి సినిమాకు సీక్వెల్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ లిస్ట్లోకి రౌడీ రాథోడ్ సీక్వెల్ చేరింది. రౌడీ రాథోడ్ అంటే ఇక్కడ విక్రమార్కుడు మూవీకి రీమేక్. రాజమౌళి డైరెక్షన్, రవితేజ హీరోగా వచ్చిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు. జక్కన్న టేకింగ్ కు టాలీవుడ్ ఫిదా అయిన రోజులవి. విక్రమార్కుడు పాత్రలో రవితేజ మాత్రమే నటించగలడు అనే వినిపించిన రోజులవి. అందుకే ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని రాజమౌళికి తనకున్న కమిట్మెంట్స్ తో కుదరటం లేదు. పైగా సీక్వెల్ స్టోరీని విజయేంద్ర ప్రసాద్ ఎప్పుడో రెడీ చేసి పెట్టారు. ఎప్పుడైతే తెలుగులో విక్రమార్కుడు హిట్ అయిందో తమిళ, హిందీ భాషల్లోకి ఇమీడియట్ గా రీమేక్ అయింది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. హిందీ వర్షన్ కూడా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేతిలో చాలా సీక్వెల్స్ ఉన్నాయి. హౌస్ఫుల్ 5 రిలీజ్ ఉంది. ఆ తర్వాత జాలీ ఎల్ఎల్బి, హెరాఫెరా 3, ఇప్పుడు ఈ వరుసలో రౌడీ రాథోడ్ కూడా చేరిపోయింది. ఇటీవలే సీక్వెల్ స్టోరీ లాక్ అయింది. బాలీవుడ్ విక్రమార్కుడు సీక్వెల్ రిలీజ్ అయిన తర్వాతైనా టాలీవుడ్ విక్రమార్కుడు సీక్వెల్ పట్టాలెక్కుతుందేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.